అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లకు చెందినటువంటి విజయ శివారెడ్డి మొత్తం మీద అయితే మాత్రం ఈ ప్రాంతంలో ఎవరికైనా కూడా ఆకలి అన్నా అలాంటి ఆరోగ్యం బాగాలేదన్నా ముందుంటారు. వారికి ఆదుకోవాలంటే వీరికి ఒక ఎంతో మక్కువ. ఇటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు గోరంట్లలో దాదాపు ₹1 కోటి పైగా సాయి సేవా సదన్ అని ఒకటి నిర్మించి ఇక్కడ అనేక మంది మహిళలకు ఒకటి ఏదైతే కుటుంబ మిషన్లు కావచ్చు ఇలాంటి అనేక రకాలుగా వారిని ఒక తర్ఫీదు ఇచ్చి వారిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో మనకి ఎవరైతే ఉన్నారో జంట విజయ శివారెడ్డి గారు ఉన్నారు. ఏం చెప్తారు వారు మాటలు? మేడం ఏం చెప్తారు? మీరు గోరంట్ల ప్రాంతంలో సర్వీస్ అంటే మీ పేరు చెప్తారు. మరొకసారి ఈరోజు పెద్ద ఎత్తున ₹1 కోటి పైన వెచ్చించి ఈరోజు ఒక మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఏం చెప్తారు? నుంచి కూడా మాది ఇక్కడే పక్కన పుట్టగుండ్లపల్లి మా గ్రామము. మేము 2014లో గోరంట్లకు రావడం జరిగింది. వచ్చినప్పటి నుంచి కూడా భజన చేయాలి ఇక్కడ ఆర్గనైజేషన్ అంటే మా స్వామి డివోటీస్ చాలా తక్కువ. భజన్స్ చేయాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉండేది. అలా మోటివేట్ చేసుకుంటూ వచ్చి చేసేవాళ్ళము. కాకపోతే కొన్ని సందర్భాల్లో కొన్ని టెంపుల్స్లో చేసుకున్నాము. ఒక 2 టైమ్స్ భూమి పూజ కూడా చేశాము. అప్పట్లో మాకు ఎందుకో ఇబ్బందులు కలిగాయి. మళ్ళీ ఇప్పుడు చాలా పట్టుబట్టి మాకు స్వామి మందిరం కావాలి. ఇప్పుడు స్వామి మందిరం ఎందుకు కావాలంటే ఎక్కడో దగ్గర భజన కాదు ఇంపార్టెంటు, మాకు చాలా సేవలు చేయాలనే తపన. ఇప్పుడు స్వామి యూత్కి ఏమవుతుందంటే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు వాళ్లకు యువతకు ఉపాధి నేర్పించాలి. ఒక బ్లౌజు స్టిచ్చింగ్ చేయాలంటే దాదాపు ఒక ₹1000 నుంచి కూడా 2 లక్షల వరకు ఆ వర్క్ చేయొచ్చు. అది ఒక 40 రోజులు మా స్వామి ఆర్గనైజేషన్ తరఫున మేము పెట్టి ట్రైనింగ్ ఇవ్వాలి. ఎంతో చిన్న పిల్లలు అంటే ఇప్పుడు మానవతా విలువలు అనేది చాలా కనుమరుగైపోయింది. అట్లా అని చెప్పేసి బాల వికాస్ మాకు ఒక సెంటర్ లేక ఇన్ని రోజులుగా చేయలేదు. ఇప్పుడు అన్నీ చక్కగా స్వామి మాకు అన్నీ ఇచ్చారు. ఇప్పటి నుంచి బాల వికాస్ అయితేనేమి, ఒక అందరికీ ఉపాధి అయితేనేమి, చిన్న మెడికల్ క్యాంప్స్ ఇంకా చాలా చేయాలని ఉంది. అలాగే మాకు ఎక్కువ నారాయణ సేవ చేయాలంటే చాలా ఇష్టము. ఇప్పుడు ఏమైందంటే మాకు ఒక షెల్టర్ అంటూ ఉంది కాబట్టి ప్రతిరోజు ఇప్పుడు డబ్బు అందరి దగ్గర ఉండొచ్చండి, ఎందుకంటే గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది. అలాంటి వాళ్ళు లేరని మీరు క్వశ్చన్ చేయొచ్చు. చాలామంది డబ్బు ఉంటుంది, కాకపోతే వాళ్ళ పిల్లలు సపోర్ట్ లేకనో లేదు పిల్లలు లేకపోవడంతోనో వాళ్ళు భోజనం చేసుకొని తినడం అన్ని కష్టం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు అయితే ఐడెంటిఫై చేసి మేము గోరంట్లలో ఇప్పుడైతే ఇస్తున్నాం. రోజు అక్కడ కొంచెం అనుకూలం ఉంటే ఇంటి నుంచి పంపించడం, కానీ హోటల్లో మేమే అమౌంట్ పే ఇస్తున్నాము. ఎందుకు అట్లా చేయాల్సి వస్తుందంటే మాకు కన్వీనియంట్ లేక అలా చేస్తున్నాము. ఇప్పటి నుంచి మాకు ఒక షెల్టర్ అంటుంది కాబట్టి ఎవరైతే ఉన్నారో గోరంట్లలో పట్టణంలో ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రతిరోజు కూడా భోజనం పంపించాలని మాకు ఆశ. దీని వచ్చి జాతీయ నిత్యనారాయణ సేవ అంటారు స్వామి సంస్థలో. అలా చేయాలని ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మా తపన. ఎప్పుడు కూడా ఎవరికి ఏదో ఇబ్బంది వచ్చినా కూడా మా చేతనైనంతలో సేవ చేయాలని చేస్తున్నామండి. మరొక అంశం, మీరు కొన్ని సంవత్సరాలుగా ఇటువంటి సేవ చేస్తున్నారు. కరోనా సమయం కావచ్చు ఇలాంటి అనేక రకాలుగా ఏంటి ఆ కాన్సెప్ట్ ఎలా మొదలైంది? మాకు మా నాన్నగారు మా మామూలు కూడా సేవా స్వామి డివోటీసే. కాకపోతే మాకు కొంత పెద్దలు స్పీచ్తో మా నాన్న కూడా సేవకి వెళ్ళేవారు. నాన్నను చూసి మేము కూడా చేయాలి, ఏదో ఒకటి చేయాలనే తపన. స్వామి కూడా మాకు అన్ని విధాలుగా కూడా సహకరిస్తూనే సేవ. ఇప్పుడు కూడా చాలామంది అనుకుంటుంటారు ఎప్పుడు ఏదో ఆ సేవ ఈ సేవ అని, కాకపోతే మాకు చాలా ఆ సేవలో ఆనందంగా ఉంది. అలాగే మా వారు కూడా ఎప్పుడు ఏది చేయాలన్నా కూడా వెనకుండి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నావు అంత చేస్తున్నావు అనే ఎప్పుడూ లేకుండా చాలా నాకు హెల్ప్, ఏ టైంకు ఏది కావాలన్నా కూడా ఆయన సపోర్ట్ బాగుంది. ఫస్ట్ ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను, ఎందుకంటే వాళ్ళు వద్దంటే ఇంకా మనం ఏం చేయలేము కదా, అందుకని చెప్పేసి ఆయనకి చెప్పాలి. ఇంకెప్పుడు నిరంతరం కూడా మేము స్వామి సేవలోనే కొనసాగుతుంటామండి. గోరంట్ల ప్రాంతంలో ఏదైనా సేవ చేయాలి, విజయ శివారెడ్డి దృష్టికి వెళ్ళింది అంటే మాత్రం ఖచ్చితంగా న్యాయం జరుగుతున్నది ఒకటి. ఈ కంటిన్యూటీ ఎన్ని రోజులు కంటిన్యూగా ఉంటుందా? ఎప్పుడు ఉంటుంది. మేము ఉన్నంత వరకు కూడా మేము స్వామితో అదొక్కటే కోరుకుంటాం. మా ఆరోగ్యాలు కానీ మా వారికి కానీ మాకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తే మేము ఎప్పుడు జీవితాంతము స్వామి సేవల్లోనే పాల్గొంటాం, చేస్తాం. దీని గురించి ఇంకా ఏం లేదు, చేయాలనే ఉంది మాకు. ఇంకా కూడా చేయాలనే తపన ఉంది. ఏదైతే మీ పిల్లలకి ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇప్పుడే చేస్తున్నాము, ఇంకా కూడా చేస్తాం.
చేస్తుంటామండి. సార్ ఏం చెప్తారు సార్, అసలు మీ ఈ గోరంట్ల ప్రాంతంలో మీరు మీ జంట గురించి చర్చించుకోలేని వారు ఎవరు ఉండరు. మీరు ఈరోజు మరొక అడుగు ముందుకేసి దాదాపు ₹1,00,00,000 పైన ఖర్చు పెట్టి ఇక్కడ ఒక మందిరాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి సేవా కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఏంటి సార్ ఆ కార్యక్రమాలు ఎలా ఉండవు? ఇది మన మ్యాక్సిమం మేము దీంట్లో పార్టిసిపేట్ అయినాము. అయినా కూడా భక్తులు డొనేషన్స్ కూడా ఉన్నాయి దీంట్లో. మేము ఒక్కరే కాదు, మాది ఒక 30% అయితే ఒక 70% దాతలు చేశారు. స్థలం గవర్నమెంట్ ఇచ్చింది. అప్పుడు మంత్రిగా ఉన్న శంకర్ నారాయణ గారు మనకు 6 సెంటర్ స్థలం ఇచ్చినారు. ఇప్పుడు అది పంచాయతీ సంబంధించింది. పంచాయతీ సర్పంచ్ వారైతే ఏమి శంకరనారాయణ గారితో మనం కృతజ్ఞతతో ఉండాలా. వాళ్ళు ఇచ్చారు మనకు వాళ్ళ టైంలో. ఊరి బయట 30 సెంట్లు తీసుకొని బాగా కట్టండి అన్నా అండి. ఊరి బయట అయితే ఎవరు భజనలకు దీనిలకి సత్సంగాలకి బాల వికాస్ కట్టండి గారు కదా. కాలం చూస్తే బాగలేదు, మెల్లో చైన్లు బిక్కుపోవడం ఇవన్నీ ఉండే. అందుకు మాకు ఊరి సెంటర్లో కావాలి, చిన్నదైనా పర్వాలేదు 2 ఫ్లోర్లు వేస్తామని చెప్పి 2 ఫ్లోర్లు వేసాం. భవిష్యత్తులో 3rd ఫ్లోర్ అంటే ఏదన్నా ఒక డైనింగ్ దీనికి కూడా 3rd ఫ్లోర్ కూడా ఆలోచన ఉంది. అది చేస్తున్నాం. మనం నిరంతరం సేవలు, మనకి పొలాలు దండిగా ఉన్నాయి. మీరు చూసినారు కదా, మీరు తెలియదు ఏం లేదు. పండుతా రైస్ పండుతా అన్నీ పండుతాయి మనకు. నారాయణ సేవ ఎప్పుడూ చేస్తాం. ఇప్పుడు 9 సంవత్సరాలు అయింది. హాస్పిటల్ ఎవరీ 9th ప్రెగ్నెంట్ లేడీస్, హై రిస్క్ ప్రెగ్నెంట్ లేడీస్ అంతా వస్తారు అక్కడికి. ఒక 500-600 మంది అవుతారు స్టాఫ్ అంతా. వాళ్ళకి నిరంతరం చేస్తూనే ఉన్నాము. భవిష్యత్తులో మన సాయి ఇది ఒక మందిరం ఉంటే మనకు అక్కోళ్ళు చెల్లెళ్ళు వీళ్ళంతా వస్తారు కదా, వాళ్ళు వచ్చి బాగా కొంచెం కూర్చొని వాళ్ళు ప్యాకింగ్ చేసేయడం మీద, వంట చేయడం అన్నీ చేయాలని ఒక సాయి సెంటర్ అనేది మనకి మందిరం అనేది ఉండాల మనకి అని చెప్పి దీని పేరు కూడా శ్రీ సత్యసాయి సేవా సదనం అని పెట్టినాం. ఒక భజనే కాదు, సదనం అంటే అన్ని కార్యక్రమాలు వస్తాయి. రేపు పొద్దున్నే కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ కూడా మనం చేస్తాం. జర్దోసి అని ఒక ప్రోగ్రామ్ ఉన్నది అది. దీంట్లో అది బ్లౌజ్ స్టిచ్చింగ్, ఉపాధి ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. మనం తర్వాత మన పిల్లలు కూడా మోటివేట్ చేశాము. వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ అవుతారు. టౌన్లో కొంత 100 మంది పిల్లల్ని బాల వికాస్ దీనిగా డెవలప్ చేయాలనేది ఆమె కాన్సెప్ట్. మనం ఇద్దరే కాదు కదా, ఒక ఐఏఎస్ ఐపీఎస్, మనం ఐఏఎస్ చదివేది కాదు, ఐపీఎస్ చదివేది కాదు, 100 మంది ఐఏఎస్ ఐపీఎస్ రెడీ చేయాలని మా కూతురులా. ఆమె చదివింటే ఐఏఎస్ ఐపీఎస్ అవ్వు, కానీ నేను ఒక టీచర్గా ఉండి రెడీ చేయాలనే కాన్సెప్ట్తో ఆమె ఆ ఫీల్డ్ వెళ్ళిపోయింది, టీచింగ్ ఫీల్డ్ వెళ్ళిపోయింది. అది మన కాన్సెప్ట్. వాళ్ళకి చెప్పాము మేము, క్యారీ ఆన్ చేస్తారు, మన మోటివ్ అనేది క్యారీ ఆన్ చేస్తారు. అంటే మరొకటి, కరోనా సమయంలో చాలామంది బయటికి రావాలంటే భయపడే పరిస్థితి, అసలు సొంత బంధువులు కూడా పట్టించుకోలేనటువంటి మీరు మాత్రం సేవలో మాత్రం ఎక్కడ వెనక్కిపోకుండా ఏంది ఆ కాన్సెప్ట్? ఇప్పుడు ఏమైపోయిందంటే మన పైన టీచర్ ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా కరోనాతో సఫర్ అవుతాను. వాళ్ళకి భోజనాలు పంపిస్తుంటే అరే టౌన్లో ఇట్లా వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏం కదా అని ఒక రిజిస్టర్ మనం అనౌన్స్మెంట్ గ్రూపుల్లో న్యూస్ గ్రూప్స్ ఉంటాయి, దాంట్లో అనౌన్స్మెంట్ ఇచ్చాము. వాళ్ళు ఏం చేశారు, మనకు వాళ్ళు మన నంబర్లు ఫీడ్ చేసుకొని ఎవరైతే కాల్ చేస్తారో ఎక్కడ ఇల్లు ఉందో ప్యాక్ చేయడం పంపించాం. 45 days 3 పూట్ల, పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ అన్నీ మేము పంపించాం. అందరికి మెడిసిన్స్, ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్స్ కూడా తెప్పించాం. మాస్కులు దాదాపు 10 లక్షల రూపాయలు మాస్కులు తెచ్చి డిస్ట్రిబ్యూట్ చేసాం. అమ్మాయి గోల్డ్ కొనాలని ఒక 15 లక్షలు పెట్టుకుంది. ఇట్లా కరోనా అంతా డాడీ ఇట్లంతా అయిపోతుందంటే మనం గోల్డ్ వేసుకొని ఏం చేస్తామని అమ్మాయి ఒక 15 లక్షలు మనకు హెల్ప్ చేసింది. అందుకే ఆ 15 లక్షలు దీనికి పంపించాం. అంతా ఉండే బియ్యము ఇవన్నీ ఖర్చు పెట్టాం బాగా. నాకు కూడా చాలా సీరియస్ అయింది. దాదాపు వెంటిలేటర్ వరకు వెళ్ళిపోయినా. 6 నెలలు ఒక నెల రోజులు కోమాలో ఉన్నా. ఒక 5 నెలలు 6 నెలలు బెడ్ రెస్ట్ తీసుకున్నా. నా సహచరులు, నా తోటి ఉండే వాళ్ళు అందరూ చనిపోయినారు, నేను ఒక్కడ మిగిలిన. అందరు ఏమంటారంటే స్వామి దయానికి. మొన్న బెంగళూరు ఎయిర్పోర్ట్తో పెద్ద యాక్సిడెంట్ జరిగింది. కార్ అంతా చాలా డ్యామేజ్ అయింది. ఇద్దరికి చిన్న గాయం కూడా కాలే. మా ఇద్దరికి, మేమిద్దరు ఉన్నాము, డ్రైవర్ ఉన్నాడు. మాకైతే ఏ చిన్న గాయం కూడా రాలే. అందరూ కూడా ఈ వాట్సాప్ గ్రూప్లో సాయిరామ్ అనే పెడతారు, వేరే ఇంకేం పెట్టినలే. అందుకు మనకి స్వామి ఉన్నాడనేది ఒక ఇది. ఒకటి, మొన్న మురళీ నాయక్ చనిపోయినప్పుడు కూడా 3 రోజుల పాటు వచ్చినటువంటి పోలీసులు కావచ్చు అందరికీ మీరు భోజనాలు ఏర్పాటు చేశారు. అందులో ఇప్పుడు రాబోయే సత్సాయి జయంతికి కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా వస్తున్నారు, వారికి కూడా మీరు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు ఇలానే కొనసాగుతాయి ఖచ్చితంగా. మురళీ నాయక్ చనిపోయినప్పుడు మా సిఐ గారు అయితే ఏమి, మన తహసీల్దార్ అయితే అన్న మీరు ఏదో ఒకటి చేయాలి, ఆడ భోజనాలు పోలీసు వాళ్ళంతా వస్తున్నారనే. అది క్లిష్ట పరిస్థితి. అందుకు మనము మన తోట పక్కలోనే వాళ్ళ తాండా, ఇంకా మనం చేక్ ఎవరు చేస్తారు. 2 days 3 days మనం ప్రోగ్రామ్ దాదాపు 18-20 వేల మందికి పోలీసులే 4 జిల్లాలకి పోలీసు, రెవెన్యూ వాళ్ళకే కాకుండా వచ్చిండే ప్రజలకు అందరికి కూడా పెట్టాం. దానికి సాక్ష్యం మీరే. రైట్,
అది మనకు చెప్పారు. మనమంతా కూడా ఈమెకి జిల్లా కోఆర్డినేటర్ ఈమెకి అక్కడ సేవలు పెట్టారు. మనం పెద్దల దృష్టి తీసుకెళ్తాం. వస్తే మనం ఏదో ఒకటి వాళ్ళకి చేద్దాం. మన ఊరికి వచ్చిన వాళ్ళకి ఉత్తగా దీంతో పంపించే మనకి ఇష్టం లేదు. మనం ఏదో ఒకటి చేద్దాం వాళ్ళకి. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద గోరంట్లకి చెందినటువంటి విజయ శివారెడ్డి దంపతులు చెప్తున్నట్టు వారికి సేవ చేయాలంటేనే వారికి ఒక ఆనందం, అసలు దాన్ని మించిన ఆనందం లేదు అని చెప్తున్నటువంటి నేపథ్యం. అంటే కొన్ని సంవత్సరాలుగా వీరు ఈ సేవను నారాయణ సేవను కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా భోజనం, ఆకలితో ఉన్న వారికి ఎవరికైనా భోజనం ఏర్పాటు చేయాలి అంటే వీరికి ఒక ఆనందంతో కూడినటువంటి అంశం అని చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఒక చిన్న ఏదైనా ఈవెంట్ జరిగితే వాళ్ళు బీదవారు కావచ్చు, ఎవరైనా కూడా వారిని వచ్చి ఆశ్రయిస్తే మాత్రం ఆదుకోవడానికి మేము సిద్ధంగా ఉంటాం. అందులో భాగంగానే ఈరోజు దాదాపు ₹1 కోటి పైన వెచ్చించి ఇక్కడ ఒక మందిరాన్ని కూడా ఏర్పాటు చేసాం. ఇక్కడ నుంచి మహిళలకు అనేక మందికి శిక్షణ ఇస్తూ వారిని కుటుంబాలు తోడ్పాటు అభివృద్ధి చెందే తోడ్పాటు అందించేందుకు సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి గోరంట్లకు చెందినటువంటి విజయ శివారెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనాయుడు, RTV, గోరంట్ల, శ్రీ సత్యసాయి జిల్లా నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.